అందరికీ మరణాత. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరతును. ఎహెచ్కేలు 36:29. ఐ విల్ కాల్ ఫర్ ద గ్రెయిన్ అండ్ మేక్ ఇట్ ప్లెంటిఫుల్ and will not bring famine upon you. Ezekiel chapter 36:29. ఈ రోజుకు గాను దయగల దేవుడు, కృపగలిగిన మన తండ్రి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సర్వశక్తి గల దేవుడు, సర్వము పైన అధికారి అయిన మన యేసయ్య మన జీవితంలో ఎటువంటి కరువును, ఏ విధమైన లోటును రానియను అని లేఖనముల ద్వారా సెలవిస్తున్నారండి. అభివృద్ధి అనేది మనం కష్టపడుతూ వచ్చేది కాదు. గొప్ప పేరు అనేది మన జ్ఞానాన్ని బట్టి రాదు. దేవుని యొక్క సహాయము లేకుండా, ఆయన యొక్క కృప లేకుండా ఈ భూమిపైన ఏ మనుష్యుడు గొప్పవానిగా మారలేడండి. ఈ లోక సంబంధులైన వారు అనేకులు శ్రమ పడుతుంటారు. వారి వారి వ్యాపారంలో, వారి ఉద్యోగంలో, వారి వ్యవసాయ పనులలో అభివృద్ధి చెందాలని, లాస్ అవ్వాలని ఎవరు కోరుకోరు కదా. అయినప్పటికీ కొందరు నష్టపోతారు, కొందరు జాబ్ను కోల్పోతారు. ఏదో ఒక విధంగా ఎంత సంపాదనైనా చివరకు ఏమీ మిగలని స్థితిలో వారు ఉంటారు. మాకు తెలిసిన ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేస్తారు. దాదాపు ఇద్దరికి కలిపి 1,50,000 వరకు శాలరీ వస్తుంది. అయినా నెల మధ్యలో వచ్చేసరికి మా దగ్గర రూపాయి కూడా లేదంటారు. పైగా అప్పులు చేస్తారు. కరువు రావడం అంటే మనము సంపాదిస్తున్నది కూడా మన చేతుల్లో నిలవలేకపోవడమే. ఏదైనా ప్రకృతి విలయాలు వచ్చి పంట నష్టపోవడము కరువు కాదు. మన జీవితంలో ఎంత కష్టపడుతున్నా అభివృద్ధిని చూడకపోవడం కూడా కరువే కదండి. దేవుడు మొదటగా ఈ సృష్టిని సృష్టించి దానిలో ఏదేను తోటలో ఆదామును అవ్వను ఉంచి వారితో ఆయన ఒక మాట చెప్పాడండి, మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని. దేవుడు ఎప్పుడో ఆజ్ఞ ఇచ్చాడు మనల్ని అభివృద్ధి పొందమని, మనల్ని గొప్పవారిగా మారమని. అయినా సరే మన గొప్పవారిగా ఉండలేకపోతున్నాము, అభివృద్ధి చెందలేకపోతున్నామంటే అది మన యొక్క అవిధేయత వలనే, మన యొక్క బలహీనతల వలనే, మనము సొంత ఆలోచనలు చేసి తప్పిపోవడం వలన. ఈరోజు ఈ వాక్యంలో ఇశ్రాయేలీయులు కూడా అభివృద్ధి లేని స్థితిలో దీనులుగా, అనాథలుగా ఉన్నారు. దానికి కారణం వారు అన్య దేవతలను ఆశ్రయించడం, దేవునికి విరోధముగా ఆయనకు నచ్చని కార్యాలు చేయడం. వారు చేసుకున్న స్వయంకృత అపరాధములకు గాను వారు వారి యొక్క దేశమును విడిచి వెళ్ళాల్సి వచ్చింది. పాలు తేనెలు ప్రవహించు దేశమును వదిలి ఎక్కడో దిక్కులేని వారుగా జీవిస్తున్నారు. అవును ప్రియమైన సహోదరి సహోదరుడా, నీవు కూడా బహుశా దేవునికి అవిధేయతగా జీవించావేమో. నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవారిగాను ఉన్నావేమో. నీ కుటుంబానికి అవమానం తెచ్చే వ్యక్తిగా నీవు మారిపోయావేమో. నీ భర్తకు లేదా నీ భార్యకు అభ్యంతరకరంగా జీవనమును సాగిస్తున్నావేమో. దేవుడు నీ కొరకు దేవుడు ఏర్పరిచిన శ్రేష్టమైన వాటిని కాదనుకొని, తాత్కాలికమైన కొంచెం సేపు ఆనందం ఇచ్చే వాటిని పట్టుకొని అదే కావాలి నాకు, అదే కరెక్ట్ అని అనుకుంటున్నావేమో. దానికి ప్రతిఫలం ఏంటో తెలుసా అండి? ఈరోజు నీవు అనుభవిస్తున్న శోధనని, నీ జీవితంలో ఉన్న సమస్యలే, నీ కుటుంబంలో నీవు చూస్తున్న అవమానమైనటువంటి పరిస్థితులే, నీకున్న అనారోగ్యమే, అప్పుల సమస్యలే, ఇవన్నీ నీవు దేవునికి అవిధేయతగా జీవించడం వల్లే వచ్చాయి. అయితే నీకు ఈ శోధనలు, ఈ బాధలు అన్నిటి నుండి విడుదల వస్తుంది. నీ జీవితంలో నీకున్న సమస్యలు పోయి, బాధలు పోయి, సంతోషంగా నీవు మరలా జీవించగలవు. ఆ రోజున దేవుడు ఇశ్రాయేలీయులకు సెలవిస్తున్నాడు, మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మును రక్షింతును, మీకు కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరచును అని. అదే వాగ్దానము, అవే మాటలను దేవుడు నీతో కూడా ఈరోజు సెలవిస్తున్నాడు. నీపై ఉన్న నిందలు, అవమానాలు, అవిధేయతమైన ఆలోచనలు అన్నీ కూడా తొలగించి, నీకు నోటుగా ఉన్న ఆరోగ్యానికి, నీవు కోల్పోయిన మనశ్శాంతికి, నష్టపోయిన వ్యాపారానికి, నీవు కోల్పోయిన ఉద్యోగానికి ఆజ్ఞ ఇచ్చి అవన్నీ మరలా నీ జీవితంలోనికి తీసుకుని వచ్చి నిన్ను అభివృద్ధి పరుస్తాడు. మరెన్నడూ వాటిని నీవు చూడకుండా
గొప్పగా అభివృద్ధిని నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీవు అనుభవిస్తున్న ఎటువంటి లేమికరమైన పరిస్థితి అయినా దాని నుండి నీకు తప్పక విడుదల వస్తున్నది. నీ జీవితాన్ని మారుస్తాడు. అపవాది క్రియలన్నీ మారుస్తాడండి. నీ జీవితము బాగుపడుతున్నది అని దేవునికి ప్రార్థించు. ఆయన నీ పోషకుడు, ఆయనే నీ రక్షకుడని గ్రహించి మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. దేవుడు ఈ యొక్క మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీకు స్తోత్రములు తండ్రి. ఈ దినమున మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకు స్తోత్రములు ప్రభువా. అవును తండ్రి, ఎంతో గొప్ప వాగ్దానము ప్రభువా. మా జీవితాలు ప్రభువా ఎక్కడ వేసినా అక్కడే ఉన్నాయి ప్రభువా. తండ్రి, ఎటువంటి అభివృద్ధి లేకుండా నిలిచిపోయినాయి ప్రభువా. ఎన్నో కార్యముల కొరకు ప్రభువా తండ్రి మేము ఎదురు చూస్తూనే ఉన్నాము తండ్రి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నప్పటికీ ఎటువంటి మార్పు లేదు జీవితంలో, ఎటువంటి అద్భుత కార్యములు జరుగుటలేదు ప్రభువా. అవును తండ్రి, వాక్యంలో సెలవిచ్చారు, అవిధేయతగా ఉంటే ప్రభువా, మీకు అవిధేయులుగా మేముంటే గనక ఏ కార్యము జరగదు అని వ్రాయబడి ఉన్నది. తండ్రి, మమ్మల్ని క్షమించండి. యేసయ్యా, మమ్మల్ని మార్చమని వేడుకొంచున్నాం ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబంని కూడా దర్శించండి ప్రభువా. వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి ఒక్క కార్యమును ప్రభువా యేసయ్యా మీరే మొదలు పెట్టమని వేడుకొంచున్నాము. మీకు అసాధ్యమైంది ఏదీ లేదు కనుక ప్రభువా, ఎవరైతే దేని కొరకైతే కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నారో ప్రభువా, ప్రార్థనకు జవాబు దయచేయమని, గొప్ప మేలతో వాళ్ళ హృదయంను నింపమని యేసు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.